విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో ఆషాఢ సార మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. ఈ క్రమంలో బుధవారం ఉదయం చిట్టినగర్లో కొలువై ఉన్న శ్రీ నగరాల సీతారామస్వామి, శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థానం కమిటీ సభ్యురాలు శ్రీమతి తమ్మిన సూర్యకుమారితో సహా కమిటీ ప్రతినిధులు మంగళ వాయిద్యాలు, వేద మంత్రాల నడుమ విజయవాడ కనకదుర్గమ్మ తొలి ఆషాఢ సారి సమర్పించారు. తొలిత చిట్టినగర్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం నుంచి సారి సమర్పణ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ మేయర్ శ్రీమతి రాయన భాగ్యలక్ష్మి పాల్గొని శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి సారి సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ నగరాల సీతారామస్వామి, శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం తరపున విజయవాడ కనకదుర్గమ్మకు ఆషాఢ మాసం సారి సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని పేర్కొన్నారు. తమ దేవస్థానం కమిటీ నెంబర్ తమ్మిన సూర్యకుమారి నేతృత్వంలో తొలి ఆషాఢ సారే అమ్మవారికి సమర్పించడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. దుర్గమ్మ కరుణా కటాక్షాలతో లోకం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కమిటీ అధ్యక్షులు లింగిపల్లి అప్పారావు, కమిటీ సభ్యులు బెవర శ్రీనివాసరావు, మజ్జి శ్రీనివాసరావు, శ్రీమతి పణికురమ, కామందల నరసింహరావు, పిళ్ళ విజయకుమార్, కొరగంజి భాస్కరరావు, తొత్తడి భరతకుమార్ మరియు లింగిపల్లి రామకృష్ణ, మరుపిళ్ళ శ్రీనివాసరావు, ఎస్డిఎంఎస్డి పోతిరి శ్రీనివాసరావు, ఈది బాబురావు, జాతీయ ప్రధాన కార్యదర్శి, జాతీయ బీసీ యోజన సంక్షేమ సంఘం పిళ్ళ నివాస్, రాంపిళ్ళ వాసు తదితరులు పాల్గొన్నారు.
మన చిట్టినగరు మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం నుంచి మన కనకదుర్గ అమ్మవారు ఇంద్రకీలాద్రి అమ్మవారికి ప్రప్రథమంగా మహాలక్ష్మి అమ్మవారి దగ్గర నుంచి సారి తీసుకెళ్ళటం జరుగుతుంది. ఈ సారి ప్రతి ఏటా మన కొత్త అమ్మవారి గుడి దగ్గర నుంచి తీసుకెళ్లి ఫస్ట్ సారి మనం పెట్టడం జరుగుతుంది. ఆ తర్వాత ఎక్కడి నుంచి అయినా గాని, ఊర్లో నుంచి గాని, లేకపోతే మన విజయవాడ నగరంలో గాని, చుట్టుపక్కల ఊర్ల నుంచి గాని, ఎక్కడి నుంచైనా అమ్మవారికి సారి అన్నది మిగతా వాళ్ళందరూ పెట్టడం జరుగుతుంది. నగరాల సీతారామస్వామి మహాలక్ష్మి అమ్మవారి గుడి దగ్గర నుంచి ప్రప్రథమంగా సారి అన్నది మా నగరాల కుల పెద్దలు, మా నగరాల సంఘం పెద్దలు, అలాగే మా నగరాల అక్క చెల్లెళ్ళం అందరం కలిసి అమ్మవారికి సారి పెట్టడం అన్నది ఆనవాయితీగా రావటం అన్నది మా కులానికి గాని, లేకపోతే మా అమ్మవారి గుడి గాని, మా అందరికీ ఇదొక వరంగా మేము భావిస్తున్నాము. ప్రతి ఏటా భక్తి శ్రద్ధలతో మేము అమ్మవారికి సారి సమర్పించటం అన్నది మాకు ఇదొక అదృష్టంగా మేము భావిస్తూ, ప్రతి ఏటా ఎలాంటి నిబంధనలతోటి అన్ని రకాలుగా అమ్మవారికి సారి తీసుకెళ్ళటం అన్నది జరుగుతుంది. మాకి వరాన్ని కల్పించిన అమ్మకి సదా మా కుల పెద్దలు, మా కులంలో ఉన్న అక్క చెల్లెలం అందరం ఆ అమ్మవారికి మేము ఆ భక్తి శ్రద్ధలతో పూర్తి చేసుకుంటాము, రుణపడుతున్నాము అని చెప్పి తెలియజేసుకుంటాం. శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం నుండి ప్రతి సంవత్సరం ఆషాఢం సారి తీసుకెళ్ళడం ఆనవాయితీగా మొదటి రోజు బయలుదేరి అచ్చుకల తర్వాత మన మహాలక్ష్మి అమ్మవారి దగ్గర నుండి సారి కనకదుర్గమ్మ తల్లికి వెళ్ళటం జరుగుతుంది. ఈ సారి పట్టుకొని మన వాళ్ళంతా, మన భక్తులంతా పేరంటాలకు దాదాపు 200 మంది పైన అందరూ వెళ్ళి అమ్మవారికి దుర్గమ్మకు చూపించేసి దుర్గమ్మ తల్లి దగ్గర పెట్టుకొని అక్కడ పూజ చేయించి ఈసారి తీసుకొని మన వాళ్ళందరికీ కూడా అక్కడ మన వాళ్ళు కానీ, చైర్మన్ గారు కానీ, ఒక డిఓ గారు కానీ మనకు చాలా హెల్ప్ చేసి మనందరికీ దర్శనం చేపించి అనుకూలంగా మన సహకరిస్తున్నారు. మన దేవస్థానం కమిటీ తరఫున వాళ్ళందరికీ ధన్యవాదాలు. అలాగే ఇది తీసుకొని వెళ్ళి ఊరేగింపుగా వెళ్ళి తీసుకెళ్ళడం జరుగుతుంది. భక్తులు అందరూ కూడా పల్లెలు తీసుకొని రోడ్డు మీద వెళ్ళి అందరినీ అమ్మవారికి దండం పెట్టుకొని వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు ఆషాఢ మాసం సందర్భంగా మొట్టమొదటిసారి మన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం నుండి ఆనవాయితీగా మనం ఎప్పుడైతే ఈ ఆషాఢ మాసంలో ఈ సారి కార్యక్రమం మొదలైందో మన దేవస్థానం నుండి ప్రతి సంవత్సరం తీసుకెళ్తూ ఉంటాం. మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని మన కమిటీ మెంబర్ అయిన సూర్యకుమార్ గారు మిగతా సభ్యులందరూ కలుపుకొని అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఆమెకు సహకరిస్తూ అందరూ కూడా ఈ కార్యక్రమం చేస్తూ ఉంటారు. ఈ కార్యక్రమం చేయడం వల్ల అందరికీ ఏంటంటే ఒక పవిత్రమైన సారే మన అమ్మవారి నుంచి అమ్మవారికి ఇవ్వడం, ఇది ఒక పవిత్ర ఇదిగా భావిస్తూ ఉంటారు. దీనికి అందరూ కూడా ఈ రోజున మన మాజీ మేయర్ భాగ్యలక్ష్మి గారు, అలాగే మన అధ్యక్ష అప్పారావు గారు, అలాగే మన మరుపుల శ్రీనివాస్ గారు, అలాగే కామన్ నరసరావు, ఓదిన శ్రీనివాసు, అలాగే మన నివాసు వాళ్ళ దంపతులు, అలాగే అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సహకరించారు. వారందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని మా కమిటీ ఈ సారథ్యంలో అందరూ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. Like, subscribe and press the bell icon for new updates.